సెలబ్రేషన్ అనేది ఫిబ్రవరి 14th ఒక్కరోజే ప్రేమికుల రోజు కాదండి. సో ఒకతను అంటే ఒక జెంట్స్ కానీ ఒక లేడీస్ కానీ ఎప్పుడైతే వాళ్ళు ప్రేమలో పడతారో, ఐ మీన్ మనసులు అండి, శరీరాలు కాదండి, మనసులు కలయిక ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ రోజు నుంచి సెలబ్రేషన్స్ అండి. ఫిబ్రవరి 14th అనేది స్పెషల్గా ఏం లేదండి. అదేదో ఇంగ్లీషోడు వాలంటైన్స్ డే అని అతను ఒక వ్యక్తి పేరు, అది యాక్చువల్లీ ఒక అమెరికా వాడు వ్యక్తి పేరు అది. దాని గురించి నేనేం చెప్పదలుచుకోలేదండి. ప్రేమికుల రోజు అంటే ఎప్పుడైతే మనుషులు కలయిక స్టార్ట్ అవుతుందో, ప్రేమించుకోవడం మొదలవుతుందో ఆ రోజు నుంచి సెలబ్రేషన్ చేసుకోవచ్చు అండి. సపరేట్ ఫిబ్రవరి 14th ఏం చేసుకోవడం అవసరం లేదండి. అదేదో ఏంటంటే ఒక విదేశీయుడు అయినటువంటి వాలంటైన్ అని అతని పేరు మీద తన గుర్తింపుగా అది వచ్చింది. కానీ ఐ మీన్ వాలంటైన్స్ డే అని ఫిబ్రవరి 14th స్పెషల్గా చేసుకోవడం అవసరం లేదండి. అది ఇప్పుడున్న రోజులు ఎట్లాంటి అంటే చాలా చండాలమైన రోజులు అండి. సో ఒకరేమో డబ్బు కోసం, ఒకరికేమో ఇంకొక ఫిజికల్ అట్రాక్టివ్ కోసం, ఇంకోటి సంథింగ్. సో ఏదో కావాలని ఏదో కలయికతో కలుస్తున్నారండి. సో దాన్ని ఫిబ్రవరి 14th అనకూడదండి. స్పెషల్ అనేది ఇప్పుడు ఒక చిన్న సజెషన్ చెప్తానండి. ఎవరైతే కొత్తిమీర కట్ట లేదా కరేపాకు కట్ట తీసుకొచ్చి ఇది నేను నిన్ను నిజంగా చూసుకుంటా అనేవాడు కరెక్ట్ వాడండి. ఏదో నేను ప్రతి చాక్లెట్ డే అని, కిస్సింగ్ డే అని, తోటకూర డే అని వచ్చి హక్ చేసి లాస్ట్కు ఫిబ్రవరి 14th ఏదో చేసేసి వెళ్ళిపోతే ఆడు కరెక్ట్ ప్రేమికుడు కాదు, అవతలున్న ప్రేమికురాలు కూడా కాదు. సో ప్రేమకు పెళ్ళికి అనేది చాలా చాలా వేరియన్స్ ఉంది. దాన్ని ఏం చేయాలంటే ప్రేమ అనేది పెళ్ళికి నాంది తీయాలి తప్ప పెళ్లి చేసుకోకుండా ఇదేంటి లివింగ్ రిలేషన్స్ అన్ని చాలా పెరిగిపోతున్నాయి. సో ఫిబ్రవరి 14th లేదా ఫిబ్రవరి మంత్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి 8 లేదా 8వ తారీఖు నుంచి చాక్లెట్ డే అని, కిషింగ్ డే అని, హగ్ డే అని, ఇవన్నీ డేలు కాదండి. సో ఇప్పుడు పెళ్ళైన తర్వాత సంసారం చేసుకుంటూ ఇవన్నీ కల్పిస్తే ఓకే, అదే అండి. అదే అండి నేనేమంటున్నా అంటే ప్రేమ అనేది గుడ్డిది అయిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు ప్రేమ గుడ్డిది, ఎవరు పడితే ఇప్పుడు ముస్లిమ్స్ క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా ప్రేమించుకునే వాళ్ళు. అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా ఉందనుకోండి. బ్యాడ్ లక్ ఏంటంటే ప్రేమ కాస్త ఒలుపు, అంటే శరీరానికి ఏదో తెలియని ఒక ఆనందంతో ఏదో కావాలి. ఇప్పుడు ఒక రీసెంట్గా ప్రేమికులు తన ప్రియుడి కోసం తల్లిదండ్రులకు విషం ఇచ్చి చంపిన ఒక అమ్మాయి ఉంది. సో ఇక్కడ నేనేమంటా అంటే అది దారుణం అండి, అలాంటివి చేయకూడదు. సో అంతెందుకంటే 10th క్లాస్ కూడా పూర్తి కానిటువంటి ఒక అమ్మాయి జీడిమెట్లలో అదేదో చాకలి ఐలమ్మ వాళ్ళ మనవరాలంట. సో అలాంటి ఆమె కూడా తన తల్లిని చంపేసి తను ప్రేమించిన ప్రియుడుకు కావాలని చెప్పేసి ప్రియుడితోనే చంపించేసింది. సో ఇలాంటి పెద్ద దారుణాలు ఇలాంటివి చేయకూడదు. అవి ఎలాంటివి అంటే యుక్త వయసు వచ్చేసరికి 14 ఏళ్ళ వయసు వచ్చేసరికి మానవ శరీరంలో తెలియనిటువంటి అట్రాక్షను, ఆకర్షణ, ఇంకోటి సంథింగ్ అనేది పెరిగిపోతాయి. సో ఆ పెరిగిపోయినప్పుడు ఆ శరీరంలో సంబంధించి మొత్తం ఏమైపోతాయంటే ఇలాంటి దారుణాలు జరుగుతాయి. అంటే తెలియని వయసు. సో దయచేసి అమ్మాయిలైనా అబ్బాయిలైనా తెలియని వయసులో ప్రేమలో పడకండి. ఒకవేళ పడితే ఏదో పడినాము అని చెప్పేసి ఎట్లా పడితే అట్లా దారుణాలు చేయొద్దండి. సార్ లాస్ట్కి నేను ఒకటే చెప్తాను, ప్రేమ అనేది మంచిదే అండి. ప్రేమించబడ్డం, ప్రేమను ఆస్వాదించడం, ప్రేమను ప్రేమగా తీసుకోవడం, లేదా అమ్మాయిని ఏదో సర్ప్రైజ్ చేయడం కోసం నువ్వు ఎలా అయితే బుకే ఇచ్చేసి, రోజ్ ఫ్లవర్ ఇచ్చేసి, ఎలాగైతే హగ్ ఇచ్చేసి, మేబీ ఒక ఉంగరం, ఒక రింగ్ ఇస్తారు. ఎవరైనా సరే ఒక అమ్మాయికి ఒక అబ్బాయి రింగ్ ఇస్తాడు, లేదా ఒక అబ్బాయికి ఒక తెలియని అనుభూతితో ఈమె ఏం చేస్తారంటే ఒక సర్ప్రైజ్గా ఒక గిఫ్ట్ ఇస్తుంది. సో జీవితాంతం అలాంటి గిఫ్ట్లు ఇచ్చుకుంటూ రావాలి. ఇది ఏంటంటే పెళ్ళైన తర్వాత ఇలాంటి గిఫ్ట్లు ఉండవండి, తిట్టుకోవడాలు ఉంటాయి. సో అలాంటి తిట్టుకోవడాలు ఉండకూడదు. ఎవ్రీడే ప్రతిరోజు ఫిబ్రవరి 14th ఉండాలి. ప్రేమించుకున్న వాళ్ళు స్పెషల్గా వాళ్ళకి చెప్పేది ఏంటంటే మీరు ఎన్నో సంవత్సరాలు, కొందరైతే 4 సంవత్సరాలు, కొందరు 3 సంవత్సరాలు, కొందరు 8 సంవత్సరాలు నేను ప్రేమించుకున్నాం. ఒకరైతే అంతెందుకండి, కీర్తి సురేష్ రీసెంట్గా మ్యారేజ్ అయింది కదా, ఆమె ఏం చెప్పింది, 15 సంవత్సరాలు నేను ప్రేమించాను. ఆ అబ్బాయిని ఒకవేళ ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే లేచిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నది. సో అలాంటి లేచిపోవడం అని పక్కన పెట్టేసి స్వయంగా తనకు తాను అంటే తల్లిదండ్రులకు చెప్పేసి అలా చెప్పి పెళ్లి చేసుకోండి. అంతే తప్ప నీ సజెషన్ ఫైనల్గా ఒకటే ఇచ్చేది, దయచేసి అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమించుకోండి. కాదనళ్ళు పార్కులు షికారులు తిరగండి. జీవితం అనేది కూడా గమనించండి.
ప్లీజ్ దయచేసి ఎవరైనా సరే ఫిబ్రవరి 14th రోజు ప్రేమికుల రోజు కాదండి. ఎప్పుడైతే మీరు ప్రేమించి పెళ్లి చేసుకొని తల్లిదండ్రులను ఒప్పించి అరేంజ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్గా మార్చుకొని ముందుకు సాగిస్తారో ఆ మిగతా రోజులన్నీ ఫిబ్రవరి 14th రోజులే అండి.